అందరికీ నమస్కారం. ఈ రోజు పులివెందల కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో దాని యొక్క ఇనాగ్రేషన్ కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దీని మొత్తం ఈ యొక్క ప్రాజెక్ట్ కి 32 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి మున్సిపాలిటీ వారు అరటి రైతులు భారీ మోతాదులో మనకి దీని యొక్క కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా కూడా మార్కెట్ వాళ్ళు కానీ అన్ని వర్గాల వాళ్ళు కూడా మనకు చేశారు. ఇందులో భాగంగా 120 కెమెరాలు కొనుగోలు చేయడం జరిగింది. 120 కెమెరాల్లో 112 కెమెరాలకి ఈ ఆటోమేటిక్ వెహికల్ నెంబర్ రికగ్నిషన్ సిస్టమ్, తర్వాత ఆటోమేటిక్ ఫేస్ రికగ్నిషన్ AFIS వెహికల్ AVRN సాఫ్ట్వేర్ తో ఎనేబుల్ అయి ఉంది. అదే మాదిరిగా కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంత ముందు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన మ్యాట్రిక్స్ కెమెరాల యొక్క సాఫ్ట్వేర్ తో అనుసంధానం పరిచే విధంగా 55 కెమెరాలు ఉన్నాయి. ఇవన్నిటిని ఒకే చోటకి ఒకే కంట్రోల్ రూమ్ కి తీసుకురావడం వల్ల ఏంటంటే పులివెందులు ఏదైతే ఉందో ప్రధాన కూడళ్ళు 7 ప్రధాన కూడళ్ళు, తర్వాత కాలేజెస్, స్కూల్స్, హై స్కూల్స్, బస్ స్టాండ్స్, మార్కెట్ ప్లేసెస్, తర్వాత ఎక్కడైతే ఇది గతంలో ఈ నేరాలు జరిగిన ప్రదేశాలను అవన్నీ కూడా కవర్ చేయడం. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా కూడా హై స్కూల్ అండ్ కాలేజ్ గోయింగ్ ఆడపిల్లలకి, తర్వాత ఉద్యోగాలు చేసే మహిళలకి, తర్వాత సగటు పౌరులందరికీ కూడా ఈ యొక్క సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, భద్రత అనేది మరింత మెరుగ్గా, పోలీసు కూడా ఇంకా ఎక్కువ జవాబుదారీతనంతో మీ అందరికీ సేవలు అందించేటకు మేము అంతా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ మనకి సహకరిస్తుంది. సో ఇది మూలంగా దీనికి మొత్తం 32 లక్షలు మనకు ఖర్చు చేయడం జరిగింది. అదే మాదిరిగా కూడా పులివెందుల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా డ్రోన్ కెమెరాలతో కూడా మనకు సమకూర్చడం జరిగింది. ఆ అన్ని డ్రోన్ కెమెరాల్లో కూడా పులివెందుల ఈ మెయిన్ కంట్రోల్ రూమ్ మనం అనుసంధానం చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఎటువంటి మేజర్ పొలిటికల్ ఈవెంట్ జరిగినా కానీ ఏం జరిగినా కానీ మనం ఇక్కడ కంట్రోల్ రూమ్ నుంచి ఏం జరుగుతుందనే దాని మీద మనకు ఒక అవగాహన ఉండి ముందస్తు ఏదైనా నేరం జరగకముందో లేకపోతే ఒక అల్లర్లు జరిగే వాతావరణం ఉన్నా మనం ముందుగానే అక్కడికి మన యొక్క సిబ్బంది చేరుకుని దాన్ని నివారించే విధంగా